పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పేసి నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడంగానే ఆయన మాటలకి వెంటనే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చి ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మా అయ్య జాగిరి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఈ విషయం మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పొలిటికల్ నాయకులు, తెలంగాణ ప్రజలు కాదు పొలిటికల్ నాయకులు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడిండు అనే దాన్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రజలకి బలంగా తీసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఫైనల్గా కేటీఆర్ గారు స్పందిస్తూ తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల జాగీరు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన మాటలకి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇటు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా కేటీఆర్ గారి మాటను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పి అనాల్సి వచ్చింది అనేది ఆయన ఈ రోజు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా, తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. ఆయన కూడా స్పష్టంగా తెలియజేసిండు తెలంగాణ అనేది తెలంగాణ గిరిపుత్రుల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల జాగీరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేనెందుకు ఆ మాట యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా, నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు, కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. నేనెందుకు ఆ మాట యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, అక్కడ ఉన్న కొంతమంది నన్ను అడ్డుకుంటాం, ఆపుతాం, నువ్వు హాస్పిటల్కి ఎట్లా పోతావు, నువ్వు హైదరాబాద్లో అడుగు పెట్టనీయం, తెలంగాణలో అడుగు పెట్టనీయం అంటే, ఎవరైతే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిరో, ఎవరైతే నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరో వాళ్ళకు ఖచ్చితంగా బరాబర్గా మీ తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పి నేను అనడం జరిగింది. బరాబర్ అంటా అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. అంతే కదా, తెలంగాణ అనేది మన భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటనే విషయం మన అందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజలన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ రావడానికి ఆయనకు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అదేవిధంగా ఆ మీటింగ్ జరుపుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారో మనం చూసినాం. అసలు ఇండోర్లో ఒక మీటింగ్ పెడితే ఆ ఇండోర్లో ఆయన తన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తా అంటే అట్టెట్లా పెడతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే కాంగ్రెస్ అనే పార్టీ జాతీయ పార్టీ, అది దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న పార్టీ. అలాంటి పార్టీకి చెందిన కొంతమంది తెలంగాణ పేరు మీద రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కేరళ నుంచి పోటీ చేయొచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి రావచ్చు, తెలంగాణకి రావచ్చు, ఎక్కడికైనా ఆయన వెళ్ళొచ్చు, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడితే ఎందుకు ఇంత వణికిపోతున్నారు అనేది పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా అడిగాను. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి వెళ్ళిండో అప్పటి నుంచి అయితే చాలా మందికి అసూయనైతే కలిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. ఒక దేశ ప్రధాని ఒక డిప్యూటీ సీఎం ఇంటికి రావడం అనేది నిజంగా కొంతమందికి అసూయ కూడా కలుగుతుంది. అదేవిధంగా బీజేపీ కూడా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పంగానే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నేను ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో మీటింగ్ పెడుతున్నా, తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి చెప్పంగానే వీళ్ళకు నిజంగా భయం పుట్టిందో తెలియదు. లేదంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద సడన్గా ఈ విధంగా వీళ్ళు తెలంగాణ ఆంధ్ర అనే విషయాన్ని తీసుకొచ్చారు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయొచ్చు, పోటీ చేస్తుంది కదా, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది, గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేసింది కదా అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. అవును, మరి బరాబర్గా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసింది, 2 కౌన్సిలర్లను గెలుచుకుంది, చాలామంది వార్డు మెంబర్లని సర్పంచ్ని కూడా గెలుచుకోవడమే జరిగింది. అయితే సడన్గా మరి ఎందుకు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సనాతన ధర్మం అనేది ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉందనా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే హైదరాబాద్లో అయితే ఇప్పటిదాకా ఎలాంటి ఆధిక్యతనైతే లేదు రాజకీయ పరంగా, సీట్ల పరంగా జిహెచ్ఎంసీలో. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చి పవన్ కళ్యాణ్ గారి మీద మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో తెలంగాణలో రాకుండా చేయాలని ప్రయత్నం చేసిర్రా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చెప్పినా చెప్పకుండా ఎన్నికల్లో దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా
పోటీ చేయడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆపగలుగుతారా? రేపు తెలంగాణలో వచ్చే జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఇంక ఏ ఎలక్షన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని కూడా స్పష్టంగా చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ మీద ఫుల్ ఫోకస్లో ఉన్న అయితే తెలంగాణలో పార్టీ పరంగా అయితే కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ పోటీ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అడ్డుకొని చాలా పెద్ద తప్పు చేసినట్టుగానైతే చాలా మంది భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీ అయ్య జాగీరా తెలంగాణ అని చెప్పి మాట్లాడిండో ఆ మాటలు పెద్ద ఎత్తున చర్చకైతే దారి తీసిన. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది, తెలంగాణ అనేది తెలంగాణ బిడ్డల జాగిరే. అయితే నన్ను అడ్డుకున్న వాళ్ళని ఉద్దేశిస్తూ ఖచ్చితంగా బరాబర్గా నేను మాట్లాడడం జరిగింది, అడ్డుకున్న వాళ్ళని ఉద్దేశించి మాత్రమే మాట్లాడడం జరిగిందని చెప్పిండు. అదేవిధంగా కేటీఆర్ గారు ఇలా మాట్లాడిను అంటే కేటీఆర్ గారు ఏం మాట్లాడినో నేను వినలేదు, కేటీఆర్ నా గురించి మంచిగానే మాట్లాడతాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంబోధించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ అనేది తెలంగాణ బిడ్డల జాగిరని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి మరొక వైపు తెలంగాణలో పోటీ, ఒకవేళ తెలంగాణలో కనుక నా పార్టీ పోటీ చేస్తే తెలంగాణలో నిలబడేది తెలంగాణ వ్యక్తులే కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తులు కాదు అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రాజకీయంగా తెలంగాణ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చాలా అవకాశాలు దక్కుతాయనే విషయం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సామాన్యులకు టికెట్ ఇస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అలా టికెట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గత ఎన్నికల్లో సామాన్యులకు ఆయన టికెట్ ఇచ్చి అండగా నిలిచిన వ్యక్తి. రేపటి రోజున కూడా సామాన్యులకు ఆయన టికెట్లు ఇచ్చి అండగా నిలబడే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని అడ్డుకొని ఏం సాధించారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దాచుకున్నా గారు చెరువు కబ్జా చేసిందని చెప్పి అబద్ధ ప్రచారం చేసిర్రు. అయితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిజంగా నేను కబ్జా చేసినట్టు మీరు నిరూపిస్తే మీకు రాసిస్తాను డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పే గడుసున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇవాళ నిజంగా కబ్జా చేస్తూ తిరిగిస్తా అని చెప్తారా, ఏం చెప్తారో వేసుకోండి అని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కబ్జా అయిందని మీరు నిరూపిస్తే మీకే తిరిగిస్తా అంటాడు. ఇగో ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ఆంధ్ర అని కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళిన అభిమానులు ఉంటారు. సో తెలంగాణలో జాగిరా అది ఇది అని కాదు, తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల జాగిరే. కానీ అడ్డుకున్నోని బరాబర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో కూడా అంటాడు. ఎందుకంటే ఆయన అగ్రెసివ్నెస్ మన అందరికీ తెలిసిందే. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.